హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ శిరీష ఫ్రమ్ డాక్టర్ శిరీష ఐవీఎఫ్ కడప. సో ఇవాళ మనము ఫర్టిలిటీ అసెస్మెంట్లో యూస్ చేసే హార్మోన్స్ గురించి తెలుసుకుందాము. సో ఫస్ట్ది ఏఎంహెచ్ అంటారనమాట. ఏఎంహెచ్ అనేది మన ఓవేరియన్ రిజర్వ్ గురించి తెలిపే హార్మోన్ అనమాట. సో ఈ టెస్ట్ చేయడం వల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది, మీ ఫ్యూచర్ ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎలా ఉన్నాయని తెలుసుకోవచ్చు. ప్లస్ పీసీఓస్ డయాగ్నోసిస్లో కూడా ఏఎంహెచ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఏఎంహెచ్ లెవెల్స్ని బట్టి మనము ట్రీట్మెంట్స్ కూడా చాలా వరకు ప్లాన్ చేస్తాం అనమాట. ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ అనేది ఒక చాలా సెన్సిటివ్ హార్మోన్. సో ఎప్పుడైతే ఎగ్ రిజర్వ్ తగ్గిపోతూ ఉంటుందో అలాంటి వాళ్ళలో ఫస్ట్ రైజ్ అయ్యే హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ అనమాట. ఇంకొక టెస్ట్ ఎల్హెచ్లో మనము ఓవ్యులేషన్ టైము ప్రెడిక్ట్ చేయొచ్చు అనమాట. ఎల్హెచ్ని బట్టి ప్రొలాక్టిన్ అనేది హార్మోన్ ఇంబ్యాలెన్స్ని తెలియజేస్తుంది అనమాట. సో ప్రొలాక్టిన్ అబ్నార్మాలిటీస్ ఉంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మాకు ఒక ఐడియా వస్తుంది. దాంతోపాటు ఓవ్యులేషన్ జరగడంలో ఏమన్నా తేడాలు జరుగుతున్నాయని చెప్పినని కూడా ప్రొలాక్టిన్ హార్మోన్లో మనం తెలుసుకోవచ్చు. ఇంకొకటి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని టీఎస్హెచ్ అని కూడా అంటారనమాట. సో ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్లో తేడాలు వచ్చినప్పుడు కూడా ఓవ్యులేషన్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇంకా ఎర్లీ ప్రెగ్నెన్సీలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే కనుక ఈ హార్మోన్స్ అన్ని ఒక ఆర్కెస్ట్రా లాగా పనిచేసి ప్రెగ్నెన్సీ నిలబడేలాగా చేస్తాయి అన్నమాట. సో వీటిలో సమతుల్యతను మెయింటైన్ చేయడమే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అన్నమాట. ఇందులో ఈ హార్మోన్స్ అన్ని ఒక టీమ్ లాగా పనిచేసి ప్రెగ్నెన్సీని అనేది పేషెంట్కి ఇస్తుంది అనమాట. సో ఈ టెస్ట్లన్నీ చేయడం వల్ల మీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ బేస్ అయి ఉంటుంది. ప్లస్ ఇందులో మీకు మీ ఫర్టిలిటీ లెవెల్స్, మీ ఫర్టిలిటీ స్కోర్ ఎక్కడ ఉంది అని కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో కరెక్ట్ డయాగ్నోసిస్ ఉంటే కరెక్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు ఫర్టిలిటీ రిజల్ట్స్ అందివ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ హార్మోన్స్లో తేడా ఉంటే మీరు భయపడద్దు. ఈ టెస్ట్లన్నీ జస్ట్ గైడెన్స్ కోసం మాత్రమే. సో రైట్ టైంలో ఈ హార్మోన్స్ అన్నింటినీ చెక్ చేసుకోవడం వల్ల మీ పేరెంట్హుడ్ జర్నీని హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎవరైతే పిల్లలు కావాలని ప్లాన్ చేసుకుంటుంటారో వాళ్ళు ఈ హార్మోన్ అనాలిసిస్ చేసుకుంటే వాళ్ళ ఒక పేరెంట్హుడ్ ఎలా ఉండగలదు అనేది మేము ఒక క్లియర్ కట్ ఐడియా ఇవ్వగలం అనమాట. సో దట్ మీరు ఒక హ్యాజిల్ ఫ్రీ పేరెంట్హుడ్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.